ఇంకా 100 to 120 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాము. బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఏం తింటారా అమ్మ? ఇప్పుడు వేసే దోశలో కొంచెం ఆయిల్ తక్కువ. లెస్ ఆయిల్ దోశ మంచిగా ఉంది. ఆ చట్నీ, ఆ పుట్నాల పొడి అంటే అది కొంచెం వేసి మళ్ళీ టమాటా చట్నీ వేసి మీద మళ్ళీ దాని మీద కారం పొడి గిట్ట కారం పొడి గిట్ట జల్లించుడు. టేస్ట్ అయితే మస్తు ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. How are you, man? Coming. Hey. Bye. సో ఇప్పుడు మనం పోతుంది ఈడికి అనమాట, ఎగువ ఆహోబిలం. సో ఫైనల్లీ మనము ఎగువ ఆహోబిలంకి వచ్చినాము. చూడొచ్చు, మంచిగా ఉంది లొకేషన్. సో ఇప్పుడు మనం మీదికైతే వెళ్తున్నాము. మొత్తం క్యాలరీస్ బంద్ చేయొచ్చు ఇప్పుడు మంచిగా. అండ్ ఇక్కడనే అన్నదానం గిట్ట స్టార్ట్ చేస్తారంటే ఇప్పుడు కొంతసేపట్ల. సో ఫస్ట్ మనం దర్శనం చేసుకున్న తర్వాత మంచి అన్నదానంలో అన్నం తిందాం. మంచి పప్పు అన్నం ఇవన్నీ పెడతారు. ఫోన్ గట్టిగా పట్టుకుని వాళ్ళు, ఎందుకంటే ఇలా కోతులు గిట్ట ఎక్కున్నాయి. ఒకవేళ ఫోన్ పోయిందనుకో, మొన్న తిరుపతిలో తీసిన వీడియో, తిరుపతికి వచ్చే రోజు తీసిన వీడియో, ఇవన్నీ పోతాయి. అట్టి పంట ఇచ్చినాయి అది. ఏడుంది ఇదేం ట్రైన్ పట్టాలి లేకను డింగ్ 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 అని ఊగుతుంది. సీజన్లో మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటాయేమో కదా ఇది. ఏయ్ నువ్వు ఇటు వస్తావు మాయంబడి, దా కమ్ దా. ఎంత ముద్దు కూర్చుంది ఇవి. సో చూపిస్తాం మీకు ఇట్లా వే అనేది ఎట్లుంటుంది. అన్ని స్టెప్స్ కంప్లీట్గా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. మొత్తం కొంచెక్కుతూ పోవాలి. కొంచెం వే కొన్ని స్టెప్స్ ఉన్నట్టున్నాయి. కంప్లీట్గా 700 స్టెప్స్ లేవనుకుంటా కదా. మంచిగా ఉంది కదా బ్రో లొకేషన్స్. అన్ని బ్రిడ్జ్లు ఎక్కువ ఉన్నాయి. ఈ నుంచి అట్లా పోనీకి మళ్ళీ ఒక బ్రిడ్జ్ వే ఉంది. ఇలాంటి వేస్ ఒక 4-5 ఉన్నాయి. ఇక వర్షాకాలంలో మొత్తం ఇక్కడ అన్నిట్లో వాటర్ ఫాల్స్ అవుతుంటాయి. తాటి చెట్లు, అన్ని తాట్లు ఉన్నాయి. ఏ సౌండ్ వస్తుంది ఏంది? వాటర్ ఫాల్స్. స్మోక్ ఎఫెక్ట్. రాళ్ళు పెట్టిరు, ఎందుకు పెడతారు ఇట్లా? ఇల్లు కట్టించుకోవాలా స్వామి, మళ్ళీ ముఖ్యానికి సంవత్సరానికి. ఇక మనల్ని ఇట రాళ్ళు వేరుస్తారు. అరే సాయి నువ్వు ఇట పెట్టరా, నీకు వద్దా ఇల్లు? పెట్టు, పండుగని కొద్దేమో. ఇంకా అందరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. నాకు చూడు, నాకు ఇంత చిన్న ఇల్లున్నా చాలు. చూసిరుగా నాకు ఇంత ఇల్లు ఉంటే చాలు. ఈ మ్యూజిక్ ఇట్లా మంచిగా ఉంటుంది కదా, వాటర్ సౌండ్. స్టెప్స్ వచ్చినాయి, ఇక స్టెప్స్ ఎక్కాలి ఇటు నుంచి. మళ్ళీ కొంచెం దూరం పోగానే మళ్ళీ ప్లేన్ రోడ్ వస్తుంది. నీ కాలు గుంజినే అనుకో, గోవిందా గోవిందా అనుకుంటే ఎక్కువ కాలు గుంజేయ. దమ్ము స్టార్ట్ అయింది, దమ్ము వస్తుంది. మాట్లాడుకుంటూ ఎక్కుతున్నాం కదా, ఇంకెక్కువ దమ్ము వస్తుంది.
వస్తుందిగా బ్రో వ్యూ. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 200 స్టెప్స్ ఎక్కినాం బ్రో మనం. ఒక 2 minutes బ్రేక్ అనమాట. ఇక మనల్ని చూడు అప్పుడు ఎట్లా కూర్చోరు కోతిలేక. వాటర్ ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఈజీగా 1500 calories బంద్ చేస్తాం బ్రో. 1000 calories అనే చేస్తాం. ఎంత దూరం. థర్డ్ స్టాప్ అనమాట ఇది. థర్డ్ స్టాప్కి వచ్చినాము. బ్రహ్మోత్సవం ఒక 2 minutes అయితే రెస్ట్ తీసుకున్నాము. లోపల గుళ్ళ 5 విగ్రహాలు ఉంటాయి. మెయిన్ ఫస్ట్ దాంట్లో స్తంభంలోంచి వస్తుంటాడు. రెండో దాంట్లో హిరణ్యకశిపుని మడిలో పడబెట్టుకొని వచ్చే తల పడుకుని వచ్చే కాలు పడుకున్నాడు. వచ్చే చెంకు వచ్చే చక్రం 2 చేతులు పొట్ట తీస్తుంటాడు. 2 చేతులు తీసి పేగు పూలమాలగా వేసుకుంటాడు. 8 చేతులు హిరణ్యకశిపుని చంపిన తర్వాత 3వ విగ్రహంలో హిరణ్యకశిపుడు ఆయన యుద్ధం చేస్తుంటాడు. 4వ దాంట్లో రాక్షసుడు శుక్లాచార్యుడు ఉంటాడు. 5వ విగ్రహంలో హిరణ్యకశిపుని చంపిన తర్వాత 3 దేవతలకు భక్తపులకు మహాయుడు చాంద్ర రూపంలో దర్శనమిస్తాడు. మొత్తం 5 విగ్రహాలు ఉంటాయి జ్వాలలో. ఇక్కడ నుంచి 500 స్టెప్స్ ఉంటాయి. 500 బ్రిడ్జ్ లోంచి 500 ఉంటాయి. మెయిన్ ఇక్కడ అహోబిలంలో 9 టెంపుల్ కానీ మెయిన్ టెంపుల్ జ్వాల. ఒక జ్వాల నరసింహ దర్శనం చేసుకుంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణ ఫలితం ఉంటుంది. నువ్వు ఒక్కరోజు అహోబిలంలో ఆల్రెడీ అయినావంటే 100 సంవత్సరాలు కాశీలో ఇల్లు కట్టుకుని కాపీ ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళి అది ఎట్లా అంటే ఒక జ్వాల నరసింహ దర్శించిన భాగ్యం 100% ఒక 20 numbers మాత్రమే ఉంటుంది. ఒక జ్వాల అహోబిలం ఆల్రెడీ భాగ్యం 100% ఒక 30 numbers మాత్రమే ఉంటుంది. అందరికీ ఉండదు, ఆ భాగ్యం కలగదు. ఎట్లా అంటే మ్యాక్సిమం ఇక్కడ డబ్బులు ఉన్నాయి, కారు ఉంది, బంగ్లాలు అన్నీ ఉంటాయి. ఉన్నాయి లేదు అన్నీ ఉంటాయి. కారు డబ్బు బంగ్లాలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కాబట్టి ఏమి కాదు డబ్బు కాదు బంగ్లా ఉంది పాపం బద్రీనాథ్, కేరనాథ్, తిరుపతి, భద్రాచలం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతాడు. కానీ అహోబిలం రావాలంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ నెల 2 నెలలు సంవత్సరం 10 సంవత్సరాలు అనుకుంటాడు దగ్గర అన్నీ ఉన్నాయి అహోబిలం పోవాలి అని. అహోబిలం దానికి అవకాశం ఉండదు. అహోబిలం రావాలి అంటే ఆయన అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు మార్నింగ్ అనుకుంటే ఈవినింగ్ మార్నింగ్ అనుకోకుండా అహోబిలం రావాలి. ఇది నెంబర్ 1 జ్వాల. ఇంకోటి ఏమిటంటే అన్ని ప్రాబ్లం 10 వాళ్ళకు ఉంటుంది. పిల్లలు కదా, మీకైనా చదువు, ఉద్యోగం, మ్యారేజ్ ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాడిని దర్శనం చేసుకుంటే 100% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది జ్వాల. సో గైస్ విన్నర్ కదా, ఇక్కడ ఉండే నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అంట. సో మనుషులు మనం ఏదైతే అనుకొని అయితే మొక్కుంటామో అవన్నీ నిజంగా అవుతాయి అంట. ఇప్పుడు మీకు అక్కడ ఒక కొండ ఉంది చూసారు కదా, అక్కడ ఆడికి వెళ్ళాలి ఇప్పుడు మనము. కిందికి అట్లా గిట్ట రావచ్చు. మళ్ళీ ఇట్లా గిట్ట రావచ్చు. వాళ్ళు అట్లా వస్తారు, మనం వేరే వేలు వస్తాం. ఒకటి చెప్పాలంటే నిజంగా చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు గిట్ట మీదికి ఎక్కుతారు, కంప్లీట్ అప్పు వరకు ఎక్కుతారు. నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళని, వాళ్ళ డెడికేషన్ కానీ వాళ్ళు ఎంత మంచిగా వస్తారు మీరు గిట్ట. కాయ చూసిరా టెంపుల్ అక్కడ ఉండే టెంపుల్ శ్రీ జ్వాల నరసింహస్వామి సన్నిధి. బా ఏం వ్యూ బ్రో ఇది అయితే. బాబా 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 नजरिया
గాయ్స్ మనం ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసినాము, చూడొచ్చు. లోపలికి విజిట్ చేద్దాం మనం. వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాం, మంచిగా అయింది దర్శనం. సో మీరు గిట్ట నేను చెప్పేది ఏంటంటే మీరు గిట్ట డెఫినెట్గా విజిట్ చేయండి ఒకసారి. సో ఫైనల్గా మాకైతే దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇప్పుడు స్టెప్స్ దిగుతున్నాము. ఇప్పుడు పోయి మనం చేయాల్సిన కర్తవ్య కార్యం ఏంటంటే అన్నదానంలా అన్నం తినాలి. ఎందుకంటే ఆకలి అవుతుంది, చాలా ఆకలి అవుతుంది. మొత్తం మీద ఎక్కడికల్లా ప్రిపేర్ అయిపోయినాం. ఇప్పుడు మనం ఇట్లా వచ్చినాం అనమాట. ఇట్లొచ్చి ఇట్లా ఎక్కినాము. ఉంది కదా శ్రీ జాలు నరసింహస్వామి సన్నిధి. ఇట్లా పోవాలి కిందికి నుంచి వచ్చి. సో మనం మళ్ళీ రిటర్న్ కిందికి వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళాలి. ఇక్కడ బోర్డు ఉంది. చొప్పు లేకుండా ఉచ్చుకుంటున్నాయి కానీ ఇట్లనే మంచిగా ఉంది. ఎక్కిన రూట్ అయితే మంచిగానే ఉండే, స్టెప్స్ ఉండే. సో దిగే రూట్ మాత్రం మొత్తం రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు అన్నీ. ఇదంతా ఒక టాస్క్ అంటే రేపు నా వర్కౌట్ లెగ్స్ వర్కౌట్ అనమాట. రేపు హైదరాబాద్ పోయి జిమ్కి పోవాలి రేపు పొద్దున్నే. లెగ్స్ చూడాలి మళ్ళీ ఏమవుతుంది రేపు పొద్దున. పిల్లలు చూసిరా మంచిగా చిల్ అవుతుంది. కొన్ని ఫొటోస్ అయితే దిగిన మీద మంచిగా ఉంది లొకేషన్. పోయో మన ఫొటోస్ వీడియో కొన్ని సాయి తీసిండు. థ్యాంక్ యూ రా. అవి టిల్లన చూడండి ఆడు ఎట్లా పోతున్నావు. ఇంకా అనిపిస్తుంది. గాయస్ ఈ రూట్ అయితే మంచిగా ఉంది, రాళ్ళు ఉన్నా కానీ. అరే ఇవి చేపలు కాదురా, కప్ప పిల్లలు అవి. గాయస్ కాళ్ళు అయితే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినాయి. కుచ్చుకున్నాడు రాళ్ళు. షార్ప్ ఉన్నాయి. యోగేష్, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ మ్యాన్? క్వశ్చన్ ఐ మీద పెట్టిండు కా. సో అయిపోయింది ఇప్పుడు, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇక ఇప్పుడు చూద్దాం మనం. అక్కడ నాకు తెలిసి ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఒకవేళ అన్నదానం ఇంకా పెడితే అక్కడ తిందాము, లేదంటే బయట మీల్స్ తినేసేదాము. సో గైస్ చాలా రోజుల తర్వాత ఇట్లా ట్రెక్కింగ్ మళ్ళీ వచ్చినాం అనమాట. అంటే ఇది ప్లాన్డ్ ఏం కాదు, ఇది కంప్లీట్లీ అన్ప్లాన్డ్ అనమాట. సో ఈరోజు అయితే మంచిగా పీస్ అనిపించింది. సో మన వాళ్ళని గిట్ట అడుగుదాం ఎట్లా అనిపించిందో. అసలు నీకు ఎట్లా అనిపించింది? సో ఇక్కడ ఎట్లుందంటే మొత్తం కంప్లీట్గా ఈ నేచర్ సౌండ్ వచ్చేసి ఈ వాటర్ సౌండ్ కానివ్వండి, పక్షుల సౌండ్, ఇదంతా ఎట్లుందంటే కంప్లీట్ గా పీస్గా ఉంది. ఒక ట్రామా అంటారు చూసిరా, అట్లుంది అనమాట. గమనించా స్టెప్స్ ఎక్కడప్పుడు ఎంత అనిపించింది. అవును, ఇంకొచ్చేటాక ఈ వాతావరణంకి, ఏ ఫ్రెష్ ఎయిర్ కి, మంచి వాటర్ కి ఇంకా రిలాక్స్ అయిపోయింది మైండ్. ఇంకా ఉత్సాహం ఇంకా దూరం పోదామని అనిపిస్తుంది మాకు నిజంగా. ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసినాం అనమాట ఆల్మోస్ట్. సో ఇంకొంచెం ఉంటే బాగుండి అనిపించింది. అండ్ ఇది మాత్రం మీరైతే మీ లైఫ్లో మిస్ అవ్వకండి. అంటే ఇదని కాదు, ఇలాంటివి ఎన్ని ఉన్నా కానీ ఇలాంటివి ఇంకా చాలానే ఉంటాయి నాకు తెలిసి. ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి ఇంకా. సో ఇలాంటివి అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇట్లా పార్టీస్ అని అట్లా ప్లాన్ చేసుకునే బదులు ఇట్లయితే కొన్ని ప్లాన్ చేసుకోండి. అట్లా చేసుకోండి, ఇట్లా చేసుకోండి, మొత్తం అదే చేయండి అని కాదు. కాకపోతే ఒక ఏమంటారు, కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మంచిగా అనిపించింది మాకైతే. ఇప్పుడు కంప్లీట్ రిలాక్స్గా ఉంది. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. అండ్ గైస్ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి కంటెంట్ కానివ్వండి, ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ టైప్ వీడియోస్ మీరు కనుక చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరన్ అడిక్ట్ తేజ. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీలైతే మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐరన్ అడిక్ట్ తేజ. సో మళ్ళీ ఇంకొక వీడియోతోటి మళ్ళీ మేము ముంగడికి వస్తా. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.